హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు రోడ్ గేమ్స్. ఈ సినిమా గురించి ఒక ముక్కలో చెప్పాలంటే, ఈ సినిమాలో ఒక సీరియల్ కిల్లర్ వరుసగా హత్యలు చేస్తూ ఉంటాడు. కాకపోతే ఆ హత్యలు చేసింది ఎవరు అని చెప్పేసి కనిపెట్టే ప్రాసెస్ చాలా బాగుంటుంది. ఇంకా ముఖ్యంగా ఆ కిల్లర్ ఎవరు అని చెప్పేసి రివీలింగ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. కాకపోతే నేను మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఈ కథ స్టార్ట్ అయిన ఒక 4 నిమిషాలకో 5 నిమిషాలకో కిల్లర్ ఎవరో మేము కనిపెట్టేసాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే నేనైతే క్లైమాక్స్ దాకా అస్సలు కనిపెట్టలేకపోయాను. కానీ లాస్ట్ లో ఆ ట్విస్ట్ రివీలింగ్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే, ఈ సినిమా ఓపెనింగ్ ఒక సీరియల్ కిల్లర్ చూపిస్తారు. తానేంటంటే కారు డిక్కీలోంచి ఒక శవాన్ని బయటకు తీసి ఆ శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికేసి తానేంటంటే ఆ బాడీని పూడ్చిపెట్టేస్తూ ఉంటాడు. కాకపోతే ఆ సీరియల్ కిల్లర్ ఎవరో చూపించారో కట్ చేస్తే ఇప్పుడు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఏంటంటే లండన్ నుంచి ఫ్రాన్స్ కి వచ్చాడు అనమాట. కాకపోతే ఫ్రాన్స్ కి వచ్చిన తర్వాత తన పర్సు, మొబైల్, తన బ్యాగ్ మొత్తం దొంగతనం చేస్తారు. కేవలం పాస్పోర్ట్ మాత్రం చేతిలో పెట్టుకుని రోడ్డు మీద లిఫ్ట్ ఆడుకుంటూ తిరుగుతూ ఉంటాడు. అదే సమయంలో ఎవరు అక్కడ కారు ఆపరనమాట. దాంతో హీరో కోపం వచ్చేస్తుంది. ఏంటి ఊర్లో ఇంత తేడాగా ఉన్నారు, ఎవరు కారు ఆపట్లేదు అని చెప్పి అనుకుంటాడు. కానీ పైన ఒక బోర్డు ఉంటుంది అనమాట. ఆ బోర్డులో ఏం రాసి ఉంటుందంటే, ఇక్కడ బాగా దొంగతనాలు చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి తిరగమాకండి అని చెప్పేసి రాసి ఉంటుంది. అందుకని చాలా మంది కారు ఆపరు. హీరో మాత్రం చేసేది ఏం లేక నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు సడన్ గా ఇతనికి ఎదురుగా ఒక బ్లూ కలర్ కారు వస్తుంది. కాకపోతే అది రోడ్డు పక్కన ఆగిపోతుంది. అందులోంచి ఒకటి దిగి ఒక అమ్మాయి మీద గొడవ పడి ఆ అమ్మాయిని రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఏమైందో నీకని చెప్పేసి హీరో వెళ్ళి మాట్లాడినా సరే వాడు హీరోతో గొడవ పడి ఆ అమ్మాయిని అక్కడే వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు హీరో అడుగుతాడు, ఏమైందని అని చెప్పి అడిగితే, వాడు నా బాయ్ ఫ్రెండ్ అండి, లేచిపోదాం అని చెప్పేసి రమ్మన్నాడు. కాకపోతే అన్ని చదువుకొని వచ్చిన తర్వాత వెళ్లేదారిలో ఏమైందో ఏమో గాని వాడికి మా అమ్మ నాన్న ముఖ్యం నాకని చెప్పేసి నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడని చెప్పడంతో హీరో అప్పుడు బాధపడతాడు. ఈ ఊర్లో అందరూ పిచ్చోళ్ళలాగా ఉన్నారు, అసలు లిఫ్ట్ అడిగితే ఇవ్వట్లేదు, ఎక్కించుకున్న కారు నిన్ను దింపేశారు, ఏంటో ఈ సమాజం అని చెప్పేసి హీరో ఏమంటాడంటే, నేను లండన్ వెళ్తున్నానండి, నాతో పాటు సరదాగా వచ్చేసేయండి, హ్యాపీగా ఉండొచ్చు అక్కడ అని చెప్పడంతో ఆ అమ్మాయి కూడా సరే అని చెప్పేసి హీరోకి సిగరెట్ ఇచ్చి ఇద్దరు సిగరెట్ తాకుంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటారనమాట. బేసికల్ గా ఈ అమ్మాయి మన కథలో హీరోయిన్. ఆ తర్వాత హీరోయిన్ హీరోకి తన గురించి చెప్పడం స్టార్ట్ చేస్తుంది. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ అనుకోకుండా రీసెంట్ గా చనిపోయారనమాట. అమ్మ, నాన్న, తమ్ముడు. దాంతో తాను అనాథ అయిపోయానని, అంతేకాకుండా ఈ ఊర్లో అంటే వాళ్ళ జ్ఞాపకాలే ఉంటాయి అని చెప్పేసి తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి లండన్ వెళ్దాం అనుకున్నానని, కానీ వాడు మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడని చెప్పేసి హీరోయిన్ హీరోకి చెప్పి బాధపడుతూ ఉంటుంది. కాకపోతే హీరో ఏమంటాడంటే, నువ్వేం కంగారు పడకు, నాతో పాటు వచ్చేదిగానని చెప్పేసి తనకి ధైర్యం చెప్తాడు. అలాగే ఇద్దరు నడుచుకుంటూ వెళ్లే ప్రాసెస్ లో బాగా చీకటి అయిపోతుంది. దాంతో పక్కనే క్యాంప్ వేసుకుని అక్కడే కూర్చుంటారు. ఆ తర్వాత హీరోయిన్ తన లవ్ లెటర్లు మొత్తం తనకు చూపిస్తుంది అనమాట. హీరో కూడా చూసి ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరు అక్కడే పడుకుంటారు. ఉదయాన్నే లేచి చూస్తే హీరోయిన్ తన పక్కన ఉండదు. ఎక్కడికి వెళ్ళిందని చూస్తే పక్కన ఉన్న చెరువులో బాగా ఈత కొడుతూ ఉంటుంది. దాంతో హీరో కూడా పాపం బాగా నడిచాడు కదా, స్నానం చేయలేదు కదా, అందుకని తాను కూడా హీరోయిన్ తో పాటు ఈత కొడతాడు. ఆ తర్వాత ఇద్దరు బయటికి వెళ్ళి వచ్చి ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళేటప్పుడు వీళ్ళకి పక్కన ఒక కారు వెళ్తుంది అనమాట. హీరో కూడా సరే అని చెప్పేసి లిఫ్ట్ అడుగుతాడు. దాంతో ఆయన కారు ఆపుతాడు. వెంటనే హీరో పరిగెత్తుకుంటే వెళ్ళి, సార్ మీకు దండం పెడతాను సార్, నేను లండన్ నుంచి వచ్చాను, నిన్నటి నుంచి లిఫ్ట్ అడుగుతున్నాను, ఎవరు ఇవ్వట్లేదు సార్, దయచేసి మీరు హెల్ప్ చేయండి సార్ అని చెప్పడంతో ఆయన కూడా సరే కారు ఎక్కడి నుంచి చెప్పాడు. ఆ తర్వాత హీరో గురించి ఆయన అడుగుతాడు అనమాట. బేసికల్ గా అతని పేరు డేవిడ్ హీరోని అడుగుతాడు, వెనక కూర్చున్నామే మీ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పడంతో హీరో ఏమంటాడంటే, కాదండి, నేను లండన్ నుంచి ఇక్కడికి వచ్చాను కదా, వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ అంతా ప్రశాంతంగా తిరిగేద్దాం అనుకున్నాను, కాకపోతే నా బ్యాగ్, పర్సు, డబ్బులు అన్ని కొట్టేశారండి, అందుకని రోడ్ల మీద తిరుగుతున్నాను. అప్పుడు ఈ అమ్మాయి పరిచయం అయింది. ఈ అమ్మాయిని కూడా తన బాయ్ ఫ్రెండ్ రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పుడు ఈ అమ్మాయి పరిచయం అయింది. రాత్రి నుంచి మేము ఇద్దరం నడుచుకుంటూ వస్తూనే ఉన్నాము. ఉదయం పూట మీరు కారు ఆపారని చెప్పడంతో డేవిడ్ ఏమంటాడంటే, అయితే మీరు రాత్రి నుంచి ఏం తినలేదా అని చెప్పేసి మీరు అర్జెంట్ గా మా ఇంటికి రండి, భోజనం చేసిన తర్వాత మీరు ఎక్కడ కావాలంటే అక్కడ వదిలిపెడతానని చెప్పేసి వాళ్ళని ఇంటికి ఇన్వైట్ చేస్తాడు. కాకపోతే హీరోయిన్ కి మాత్రం కొంచెం భయంగా ఉంటుంది. కానీ హీరో ఉన్నాడు కదా, అందుకని కొంచెం ధైర్యం చేసి వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత డేవిడ్ వాళ్ళ భార్య మేరీ వచ్చేసి వీళ్ళిద్దరిని రిసీవ్ చేసుకుంటుంది. కానీ హీరోయిన్ కి మాత్రం ఈ డేవిడ్ భార్యని చూడంలో కొంచెం భయం వేస్తుంది అనమాట, వీళ్ళు ఏదో తేడాగా ఉన్నారని చెప్పేసి. అంతేకాకుండా హీరో మాత్రం నువ్వేం భయపడమాక అని చెప్పి అంటూ ఉంటాడు. అదే సమయంలో డేవిడ్ మాత్రం మీ ఇద్దరు వేరు గదుల్లో పడుకోండి అని చెప్పేసి హీరోకి హీరోయిన్ కి వేరు గదులు ఇస్తాడు. హీరో కూడా వెళ్లి ప్రశాంతంగా పడుకుంటాడు. కాకపోతే హీరో సాయంత్రం 8 గంటలకి నిద్ర లెగుస్తాడు. ఆ తర్వాత మిర్రర్ దగ్గరకు వచ్చి మొహం చూసుకుంటున్నప్పుడు అక్కడ ఒక బాక్స్ కనిపిస్తుంది అనమాట. ఆ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఫొటోస్ ఉంటాయి. ఆ ఫొటోస్ లో డేవిడ్ అలాగే మేరీ వాళ్ళిద్దరు ఫొటోస్ ఉంటాయి, వాళ్ళ పిల్లల ఫొటోస్ కూడా ఉంటాయి అనమాట. కాకపోతే ఆ ఫొటోస్ అక్కడ పెట్టేస్తాడు. వెళ్లి శుభ్రంగా స్నానం చేస్తాడు. అక్కడికి హీరోయిన్ కూడా వచ్చేసి తన ముందే కావాలని చెప్పేసి డ్రెస్ రిమూవ్ చేసి మరీ స్నానం చేస్తుంది. అంతా అయిపోయిన తర్వాత డేవిడ్ వచ్చేసి భోజనానికి రండి అని చెప్పేసి పిలుస్తాడు. సరే అని చెప్పేసి వీళ్ళిద్దరు కూడా భోజనానికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత నలుగురు భోజనం చేస్తున్నప్పుడు ఆ డేవిడ్ మాత్రం తన పిల్లల గురించి గానీ వాళ్ళు ఎక్కడున్నారని చెప్పేసి అసలు ప్రస్తావించడు. కాకపోతే హీరోకి ఏమో కొంచెం డౌట్ వచ్చేస్తుంది. అంతా భోజనం అయిపోయిన తర్వాత హీరోయిన్ మాత్రం బయటికి వెళ్ళిపోయి ప్రశాంతంగా సిగరెట్ తాగుతూ ఉంటుంది. అక్కడికి మన కథలో హీరో వెళ్ళి, ఏమైంది నీకు అలా ఉన్నావు అని చెప్పడంతో, ఏముంది ఈ డేవిడ్ ని మేరీని చూస్తే నాకు ఎందుకో భయంగా ఉంది, వాళ్ళ మీద కొంచెం డౌట్ గా ఉంది
నాకని చెప్పి అనడంతో హీరో ఏమంటాడంటే పాపం వాళ్ళు మంచోళ్ళు కదా మనకు భోజనం పెట్టారు కదా అని చెప్పేసి అంటాడు. అప్పుడు హీరో ఏమంటాడంటే ఇంతకీ మీ తమ్ముడు మీ అమ్మ మీ నాన్న ఎలా చనిపోయారు చెప్పని చెప్పి అనడంతో హీరోయిన్ కూడా జరిగింది మొత్తం చెప్తుంది అనమాట. బేసికల్ గా హీరోయిన్ కి వాళ్ళ తమ్ముడు అంటే చాలా ఇష్టం. అంతేకాకుండా ఇద్దరు కలిసి దొంగ పోలీస్ ఆట ఆడుతున్నప్పుడు వాళ్ళ తమ్ముడు అనుకోకుండా ట్రాక్టర్ వెనకాల దాక్కున్నాడు. కాకపోతే ఆ ట్రాక్టర్ టైర్ కింద పెట్టిన చెక్క జరిగిపోవటం వల్ల ఆ ట్రాక్టర్ వాళ్ళ తమ్ముడు మీద ఎక్కేసి తాను అక్కడే చనిపోయాడు. కాకపోతే తమ్ముడు చనిపోవటం వల్ల అమ్మా నాన్న ఇంకా బాధపడిపోయి వాళ్ళు కూడా ఆరోగ్యం క్షీణించిపోయి చనిపోయారని చెప్పేసి హీరోయిన్ చెప్తుంది. దానికి హీరో ఎంతగానో బాధపడతాడు. కరెక్ట్ గా అదే సమయంలో బయట ఉరుములు వస్తాయి అనమాట. సర్లే అని చెప్పేసి ఇద్దరు హీరో హీరోయిన్లు లోపలికి వెళ్ళిపోతారు. అలా కొంత సమయం గడిచిన తర్వాత హీరో డేవిడ్ తో కలిసి మందు అవుతూ ఉంటాడు. అప్పుడు హీరో డేవిడ్ అడుగుతాడు, అవునండి మీ పిల్లలు ఉన్నారా, మీ పిల్లలు ఎక్కడ అని చెప్పి అడిగితే నాకు పిల్లలు లేరు బాబు, మేము ఇద్దరం ముసలాళ్ళు అయిపోయాం, ఇంత ఆస్తి ఏం చేసుకోవాలని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. దాంతో హీరోకి డౌట్ వచ్చేస్తుంది. ఎందుకంటే హీరో ఆల్రెడీ వాళ్ళ పిల్లల ఫోటోలు చూసాడు అనమాట. అది కూడా మొత్తం ఇద్దరు పిల్లలు ఉంటారు. దాంతో హీరోకి ఏం అర్థం కాదు, ఈడింటి ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి. ఆ తర్వాత హీరో ఏమంటాడంటే సరేనండి వెళ్ళి ప్రశాంతంగా పడుకుంటాను, ఉదయం లేచి వెళ్ళిపోతానని చెప్పి అంటంతో ఆయన కూడా సరే అని చెప్పేసి వెళ్ళి పడుకోమంటాడు. హీరో కూడా వచ్చి ప్రశాంతంగా పడుకుంటాడు. అప్పుడు హీరో దగ్గరికి హీరోయిన్ వచ్చి పడుకుంటుంది. వీళ్ళిద్దరు బాగా రొమాన్స్ చేస్తారు. కొంత సమయం గడిచిన తర్వాత హీరోకి ఏంటంటే నిద్ర పట్టదనమాట. సర్లే ఏం చేస్తామని చెప్పేసి విండో దగ్గరికి వెళ్ళి నుంచొని చూస్తే అప్పుడే డేవిడ్ కార్ వేసుకుని బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చి ఉంటాడు. హీరోకి ఏం అర్థం కాదు, వీడేంటి ఈ టైంలో బయటికి వెళ్ళి వస్తున్నాడు అని చెప్పేసి. అలా కొంత సమయం గడిచిన తర్వాత హీరో మనకెందుకులే అని చెప్పేసి వెళ్ళి ప్రశాంతంగా బెడ్ మీద పడుకుంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం నిద్ర లేచి చూస్తే తన పక్కన హీరోయిన్ ఉండదు. దాంతో హీరోకి డౌట్ వచ్చేసి డైరెక్ట్ గా డేవిడ్ దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి ఎక్కడని చెప్పి అడిగితే ఆ అమ్మాయా తన ఏదో అర్జెంట్ పని ఉందంట చెప్పి వెళ్ళిపోయింది, కాకపోతే వెళ్ళేటప్పుడు నీకు లెటర్ ఇమ్మంది అని చెప్పేసి ఆ లెటర్ హీరోకి ఇస్తాడు. దాంతో హీరో కూడా సర్లే అమ్మాయి వెళ్ళిపోయింది కదా ఇక మనం కూడా వెళ్ళిపోదాం అని చెప్పేసి తన పని తాను చూసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు హీరోకి ఏంటంటే హీరోయిన్ ఈ సినిమా స్టార్టింగ్ లో తన లవ్ లెటర్ చూపించింది కదా, తను రాసిన లెటర్, ఆ లెటర్ లో ఉన్న రైటింగ్ కి ఈ లెటర్ లో ఉన్న రైటింగ్ కంపేర్ చేసి చూస్తే అందులో రైటింగ్ డిఫరెన్స్ వస్తుంది. దాంతో హీరోకి అర్థమైపోతుంది ఈ డేవిడ్ గాడే మొత్తానికి హీరోయిన్ ఏదో చేశాడని చెప్పేసి. దాంతో హీరో రిటర్న్ తిరిగి చూసే లోపే హీరో మెడ మీద ఇంజెక్షన్ చేసి తాను సుర తప్పి కింద పడిపోయేలా చేస్తారు. ఆ తర్వాత తన కాలు చేతులు కట్టేసి ఒక ట్రక్కులో వేసుకుని ఒక పెద్ద తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత ఒక చోట కూర్చోబెడతాడు. కూర్చోబెట్టేసి చూడు బాబు నువ్వు గనక నా మాట అనుకో స్మూత్ గా చంపేస్తాను, అలా కాకుండా రైటింగ్ చేసావు అనుకో ముక్కలు ముక్కలుగా నరికేసి చంపేస్తానని చెప్పేసి హీరోకి ఫ్రెంచ్ భాషలో చెప్తూ ఉంటాడు. కాకపోతే హీరోకి ఏమో ఆ భాష అర్థం కాదు. అయినా సరే హీరో మాత్రం దయచేసి నన్ను వదిలేండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో ఆయన కోపం వచ్చేసి చెప్పానా గోల్ చేస్తే చంపేస్తానని చెప్పా కదని చెప్పేసి ఒక కత్తెర తీసుకొని హీరో కాలు వేలు కట్టడానికి వస్తాడు. కానీ హీరో మాత్రం భయపడిపోయి వణికిపోతూ ఉంటాడు అనమాట. నువ్వు భయపడతాడు నాకు బాగుందిరా బొడ్డడా అని చెప్పేసి ఆ పెద్ద ఆయన ఏం చేస్తారంటే హీరోని చైర్లో కూర్చోబెట్టి కట్లు ఇప్పేసి ఫస్ట్ నువ్వు ఫుడ్ తినని చెప్పేసి తనకి ఫుడ్ పెడతాడు. ఆ తర్వాత మళ్ళీ ఆ పెద్ద ఆయన హీరో కాలు చేతులు కట్టేసి తనని కార్ దగ్గర తీసుకెళ్లి దాంట్లో పడేస్తాడు అనమాట. పడేసిన తర్వాత సరే నీకు ఇంజెక్షన్ చేస్తానని చెప్పేసి ఇంజెక్షన్ చేసే సమయానికి వంటగదిలోంచి పొగలు వస్తూ ఉంటాయి. ఏంటి అంటే ఇందాక మనోడు సూప్ పెట్టి పొయ్యి మీద మర్చిపోయాడు అనమాట. మొత్తం తగలబడిపోతూ ఉంటుంది. దాంతో ఈ ముసలోడు హడావుడిగా లోపల పరిగెడతాడు. ఇదే మంచి సమయం అని చెప్పేసి హీరో కూడా కట్లు విప్పేసుకుని అక్కడ నుంచి పారిపోతాడు. అది కూడా తిరిగి డేవిడ్ వాళ్ళ ఇంటికి వస్తాడనమాట. వచ్చే సమయానికి డేవిడ్ తన భార్యతో గొడవ పడి తన భార్యను తీసుకుని అక్కడ నుంచి కారులో వెళ్ళిపోతాడు. ఇదే మంచి సమయం అని చెప్పేసి హీరో ఆ బిల్డింగ్ లోకి వచ్చి చూస్తే అక్కడ బ్లడ్ ఉంటుంది అనమాట. అప్పుడు హీరోకి అర్థమైపోతుంది మొత్తానికి ఇల్లు సైకో భార్య భర్తలు అని చెప్పేసి. ఆ తర్వాత హీరో ఏం చేస్తారంటే పైకి పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తే అక్కడ హీరోయిన్ కనిపించదు. ఒకవేళ హీరోయిన్ ని చంపేశారేమో వీళ్ళని చెప్పేసి హీరో భయపడుతూ ఉంటాడు. అలా ఒక గదిలోకి వెళ్ళి చూస్తే అక్కడ హీరోయిన్ ఉంటుంది. హీరోయిన్ చూసిన తర్వాత హీరో ఎంతగానో ఆనందపడతాడు. నువ్వేం కంగారు పడకు నిన్ను నేను కాపాడతానని చెప్పేసి తన కాళ్ళు చేతులు కట్లు విప్పేసి తనను తీసుకెళ్లిపోయే సమయానికి మళ్ళీ ఆ డేవిడ్ ఆ తర్వాత డేవిడ్ భార్య ఇద్దరు తిరిగి ఇంటికి కారులో వస్తారనమాట. ఆ సౌండ్ విన్న తర్వాత వీళ్ళకి ఇంకా భయం స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు సైకోలు కదా. మరోవైపు డేవిడ్ అలాగే తన భార్య ఇద్దరు హడావుడిగా పైకి వస్తూ ఉంటారు. ఈ గ్యాప్ లో మన కథలో హీరో హీరోయిన్ ఏం చేస్తారంటే ఆ ఇంట్లో కొన్ని గన్నులు ఉంటాయి అనమాట. వాటిని తీసుకుని వెళ్లి దాక్కుంటారు. కానీ వాళ్ళు మాత్రం కింద ఉండకుండా హడావుడిగా పైకి వెళ్తారు. ఇదే మంచి సమయం అని చెప్పేసి హీరో ఆ తర్వాత హీరోయిన్ ఇద్దరు బయటికి పారిపోతారు. ఆ తర్వాత అక్కడ ఉన్న కారు వేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఈ ఇద్దరు సైకో భార్య భర్తలు పైనుంచి చూసి వీళ్ళని ఎలాగైనా పట్టుకోవాలని చెప్పేసి వేరే కారు వేసుకుని వీళ్ళ వెనకాల చేస్తారు. కాకపోతే వాళ్ళు మాత్రం చాలా వేగంగా వెళ్తారు. అయినా సరే వీళ్ళు వేగంగా వచ్చేసి వాళ్ళ కారుని గుద్దేస్తారు. అలా గుద్దటం వల్ల కారులో ఉన్న హీరోయిన్ బయటపడిపోతుంది. కానీ హీరోకి మాత్రం బాగా గాయాలవుతాయి. అయినా సరే హీరోయిన్ అతన్ని ఎలాగోలా లేపి అక్కడ నుంచి పారిపోయేలా చేస్తుంది. అలా వీళ్ళిద్దరు పరిగెత్తుకుంటూ పారిపోయే క్రమంలో వీళ్ళు మాత్రం కారుతో చేస్తూ ఉంటారు. అలా వెళ్ళిన తర్వాత వాళ్ళ కారు వీళ్ళని రీచ్ అయిపోతుంది అనమాట. కానీ హీరోయిన్ మాత్రం తన దగ్గర ఉన్న గన్ను తీసుకొని మిమ్మల్ని కాల్ చేస్తారని చెప్పి అంటుంది. కాకపోతే భయపడుతూ ఉంటుంది. అదే సమయంలో హీరో ఏం చేస్తారంటే గన్ను తీసుకొని వాళ్ళని కాల్చి బెదిరిచ్చేసి మా వెనకాల పడద్దని చెప్పేసి అక్కడి నుంచి పారిపోతారు. పారిపోయిన తర్వాత ఒక షెడ్కి వస్తారు. ఆ షెడ్ ఎవరిదో కాదు హీరోని ఒక ముసలాన్ని కిడ్నాప్ చేశాడు కదా అతనిది. మరోపక్క మన కథలో హీరోకి ఏమో బాగా గాయమైంది కదా యాక్సిడెంట్ లో. అందుకని మనోడిని
నడవలేకపోతాడు, దాంతో కింద పడిపోతాడు. కరెక్ట్ గా అదే సమయానికి ఆ ముసలాన్ని అక్కడికి వచ్చేసి ఎవర్రా మీరు అని చెప్పడంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే హీరో దగ్గర ఉన్న గన్ను తీసుకొని నిన్ను కాల్చి చంపేస్తానని చెప్పేసి అంటుంది. కానీ ఆ ముసలాన్ని ఏమంటాడంటే నీకు అంత సీన్ లేదులే గానీ నీకు గన్ను పట్టుకోవడం రావట్లేదని చెప్పేసి నవ్వుతూ ఉంటాడు. కానీ హీరోయిన్ మాత్రం గన్ను పేలుస్తానని చెప్పేసి ట్రిగ్గర్ ప్రెస్ చేస్తుంది. కాకపోతే గన్నులో బుల్లెట్లు ఉండవు అనమాట. అప్పుడు ఆ ముసలాన్ని ఏమంటాడంటే చూసావా నేను చెప్పాను కదా నీకు గన్ను పేల్చడం రాదని చెప్పేసి, ఏది ఏమైనా సరే నువ్వు నా మాట విన్నావు అనుకో నేను కూల్ గా చంపేస్తాను, అలా కాకుండా ఓవర్ యాక్టింగ్ చేసి అనుకో ముక్కలు ముక్కలుగా నరికి చంపేస్తాను, గన్ను పక్కన పడేయని చెప్పడంతో హీరోయిన్ కూడా భయం వేసి గన్ను పక్కన పడేస్తుంది. కాకపోతే హీరో దగ్గర పడేస్తుంది. కానీ హీరో దగ్గర బుల్లెట్లు ఉంటాయి అనమాట. వెంటనే హీరో ఏం చేస్తారంటే గన్నులో బుల్లెట్లు లోడ్ చేసి ఇప్పుడు నువ్వు వెనక్కి వెళ్ళలేదు అనుకోని నిన్ను చంపేస్తానని చెప్పేసి ఆ ముసలాయన్ని భయపెడతాడు. దాంతో ముసలాన్ని కూడా భయం వేసి మెల్లగా వెనక్కి వెళ్తూ ఉంటాడు. అనుకోకుండా కాలు జారి ఒక పెద్ద గడ్డపార మీద పడతాడు. దాంతో ఆ గడ్డపార ఆయనకి గుచ్చుకుంటుంది. అదే సమయంలో హీరోయిన్ ఏం చేస్తుందంటే బయట ఎవరో వస్తున్నారని చెప్పేసి డౌట్ వచ్చేసి ఒక పట్ట తీసుకొచ్చి హీరో మీద కప్పుతుంది. ఆ తర్వాత కత్తి తీసుకుని ఆ ముసలోని అతి దారుణంగా పొడిచి చంపేస్తుంది. ఎందుకంటే వీడు మళ్ళీ లేచి వచ్చి హీరోని చంపుతాడేమో అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి డేవిడ్ అలాగే మేరీ వస్తారు. వచ్చిన తర్వాత దయచేసి ఆ కత్తి కింద పడే అని చెప్పేసి పెద్దగా అరుస్తారు. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే నాన్న నేను కావాలని చంపలేదు నాన్న అని చెప్పేసి అంటుంది. దీంతో ఇప్పుడు దాకా సినిమా చూస్తున్న మనకి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. అసలు ఈ అమ్మాయి ఏంటి డేవిడ్ ని నాన్న అని పిలవడం ఏంటి అని చెప్పేసి. ఇక్కడ ఒక భయంకరమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటంటే ఈ సినిమాలో మనుషులందరిని చంపేస్తున్న సీరియల్ కిల్లర్ ఎవరో కాదు మన కథలో హీరోయిన్ అనమాట. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ అమ్మ నాన్న డేవిడ్ ఆ తర్వాత మేరీ ఏం చేస్తారంటే వాళ్ళ కూతురుని తిట్టి తీసుకెళ్లి కారులో కూర్చోబెడతారు. అప్పుడు డేవిడ్ అంటాడు చూడమ్మా నువ్వు ఎంత మందిని ఇలా చంపుతూ ఉంటావు, వాళ్ళ శవాలు మేము పూడ్చిపెడుతూ ఉంటాము, ఏంటమ్మా ఇదని చెప్పడంతో నన్ను ఏం చేయమంటావు నాన్న, నాకు కూడా అందరిని చంపాలని చెప్పి ఉంటుంది, ఎవరు నన్ను చంపితేనే నాకు ఆ రోజు ప్రశాంతంగా నిద్ర పడుతుంది నాన్న అని చెప్పడంతో ఇప్పుడు కొన్ని భయంకరమైన ట్విస్టులు రివీల్ అవుతాయి. అదేంటంటే హీరోయిన్ నే కావాలని చెప్పేసి చిన్నప్పుడు వాళ్ళ తమ్ముడిని చంపింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏంటంటే తను ఎవరినైనా చంపితే మాత్రం ఆ వారం ప్రశాంతంగా పడుకుంటూ ఉంటుంది. లైఫ్ లో బాగా సాధించిన ఫీలింగ్ తో ఉంటుంది అనమాట. ఆ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఏంటంటే ఇప్పుడు పిల్లని పోగొట్టుకోలేరు కదా, అందుకని ఈ అమ్మాయి ఎవరైనా చంపితే వాళ్ళని పూడ్చిపెట్టడం లేదా బయటికి వెళితే మాత్రం ఇంట్లో కాలు చేతులు కట్టేసి పడేయడం ఇలా చేస్తూ ఉన్నారు. అది జరిగిన సంగతి. మీలో ఎవరైతే ఈ కథలో హీరోయిన్ నే సీరియల్ కిల్లర్ అని చెప్పేసి ముందుగానే పసిగట్టారో వాళ్ళు కొంచెం కామెంట్ చేయండి. ఇంకా మళ్ళీ కథలోకి వస్తే ఇప్పుడు హీరోని కిడ్నాప్ చేసిన ఆ ముసలాయన ఎవరని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఆయన ఎవరో కాదు డేవిడ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. ఎందుకంటే డేవిడ్ వాళ్ళ కూతురు వల్ల చాలా మంది చనిపోతున్నారని చెప్పేసి ఆ అమ్మాయి ఎవరితో అయితే క్లోజ్ గా తిరుగుతుందో వాళ్ళని కాపాడటమే ఆయన పని. అందుకనే హీరో కాలు చేతులు కట్టేసి తీసుకెళ్లి బండిలో పెట్టుకొని ఒక ఇంజెక్షన్ ఇచ్చి మత్తు వచ్చిన తర్వాత ఆయన తీసుకెళ్లి ఏదో ఒక ఊర్లో డ్రాప్ చేద్దామని చెప్పేసి ఆయన మాస్టర్ ప్లాన్. కాకపోతే మనోడేమో కట్లు వేసుకుని అక్కడి నుంచి పారిపోయాడు. అది జరిగింది. అదే సమయంలో ఇప్పుడు కారులో హీరోయిన్ వాళ్ళ నాన్న అమ్మ ఉన్నారు కదా, అక్కడికి మన కథలో హీరో గన్ను పట్టుకొని వస్తాడు. ఎందుకంటే మనోడికి మెలకు వచ్చిందనమాట. మనోడు వచ్చేసి హీరోయిన్ ని వదిలేండి అని చెప్పేసి వాళ్ళిద్దరిని బెదిరిస్తూ ఉంటాడు. కానీ వాళ్ళు ఏమంటారంటే బాబు ఈ అమ్మాయితో నీకు డేంజర్ అని చెప్పడంతో ఆ అమ్మాయితో డేంజర్ లేకపోతే మీ ఇద్దరితో డేంజర్ అని చెప్పేసి పాపం మన కథలో హీరో మాత్రం ఏమీ తెలియకుండా హీరోయిన్ మంచి అమ్మాయి అని చెప్పేసి తనని వదిలేయమని చెప్పి అంటాడు. దాంతో హీరోయిన్ కూడా నా బాయ్ ఫ్రెండ్ వచ్చాడని చెప్పేసి పరిగెత్తుకుంటూ బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ నాన్న ఏంటంటే ఆ అమ్మాయిని నమ్మొద్దని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ హీరో మాత్రం నాకు ఎవరు నమ్మాలో బాగా తెలుసు అని చెప్పి అంటూ ఉంటాడు. వెంటనే హీరోయిన్ ఏం చేస్తుందంటే హీరో చేతిలో ఉన్న గన్ను తీసుకొని వాళ్ళ అమ్మని ఎత్తి మీద కొడుతుంది. దాంతో ఆవిడ చోదప్పి కింద పడిపోతుంది. వెంటనే వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చేసి కాలు చేతులు కట్టేస్తుంది. ఆ తర్వాత హీరోని తీసుకుని కారులో అక్కడి నుంచి పారిపోతుంది. అలా వెళ్లేటప్పుడు కారులో ఉన్న కత్తి తీసుకొని హీరోని అతి కిరాతకంగా పొడిచి చంపేస్తుంది. వెళ్లేటప్పుడు నవ్వుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకోవైపు హీరోయిన్ వాళ్ళ అమ్మా నాన్న చూపిస్తారు. ఆవిడకి మెలకు వస్తుంది అనమాట. ఆవిడ మాత్రం పెద్దగా అరుస్తూ ఉంటుంది. దయచేసి నా కూతురు పక్కన నా పిల్లాన్ని కాపాడు దేవుడు అని చెప్పేసి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో మీకు నిజంగా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్లో ఎలాంటి వీడియోలు చూడాలనుకుంటున్నారో కొంచెం కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.